ఈరోజు ముఖ్యాంశాలు మాట్లాడుకుందామండి. అవినాష్ రెడ్డిని నిర్దోషిగా విడిచిపెట్టిన తెలంగాణ హైకోర్టు అనే వార్త వస్తే ఈ వైసీపీ పేటీఎంలు అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఎంత సంబరాలు చేసుకుంటారో. ముందస్తు బెయిల్ ఇచ్చిందట, దానికి అంత సంబరాలు చేసుకుంటున్నారండి. మర్చిపోయింది నాకు నిజంగా. ఓడియమ్మ, బెయిల్ వస్తేనే ఎంత ఆనందపడిపోతున్నారటరా. ఆయన్నేమి నిర్దోషిగా వదిలేదు కదా, ముందస్తు బెయిల్కే ఎంత సందడా అని. అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన సఫలమైందండి. ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. జనరల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేస్తే ఆ రాష్ట్రానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి అయితే ఏదైనా ప్రత్యేక హోదా తేవటమో, లేకపోతే పోలవరానికి నిధులు తేవటమో, రైల్వే జోన్ తేవటమో, లేదా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుపడటమో, ఇలాంటివి ఏమన్నా వస్తాయి. ఇది మంచి గుడ్ న్యూస్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ భవనం ఓపెనింగ్కి వెళ్ళారట. ఓకే, మంచిదే, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిలుస్తారు. కానీ ఆ భవనం ఓపెనింగ్ అయిపోయిన తర్వాత తిన్నగా ఫ్లైట్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ వచ్చేయకుండా హోంమంత్రి అమిత్ షా గారితో భేటీ. ఇప్పుడు హోంమంత్రి గారితో మాట్లాడాల్సిన అంత రాచకార్యాలు ఏమున్నాయండి? మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమైనా అదుపు తప్పాయా? టెర్రరిస్ట్ అటాక్లు ఏమైనా జరుగుతున్నాయా? లేదా ఈ రాష్ట్రంలో ఏదైనా సంఘ విద్రోహ చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే జరుగుతున్నాయనే చెప్తాం. ఎందుకంటే కానీ అవన్నీ చేసేది వైసీపీ పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళు చేసిన దానికోసం వాళ్ళు వెళ్ళి మా రాష్ట్రానికి మీరు రక్షణ కల్పించండి, మా రాష్ట్రానికి ఫోర్స్ పంపించండి అని అడగరు కదా. కేవలం హోంమంత్రితో, అంటే హోమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఆల్మోస్ట్ సిబిఐ ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సిబిఐని మేనేజ్ చేయమన్నారా, మరి ఇంకో దాన్ని ఏమైనా మేనేజ్ చేయమన్నారా, ఏం చేయమన్నారో తెలియదు. కానీ మొత్తానికి హత్య కేసులో ముద్దాయికి ముందస్తు బెయిల్. ఇప్పటివరకు మేమైతే ఎక్కడ వెళ్ళలేదండి. మర్డర్ కేసు ఇలాగా పలానా ఒకటి మర్డర్ కేసు నమోదైతే వెంటనే అరెస్ట్ చేస్తారు. 3 నెలలు ఆయన రిమాండ్లో ఉంటాడు. ఈ 3 నెలలు వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. 3 నెలల తర్వాత ఆయనకి బెయిల్ ఇస్తారు, రిలీజ్ అవుతారు. అది యాక్చువల్ ప్రాసెస్. కానీ హత్య కేసులో నిందితుడికి ముందస్తుగానే బెయిల్ ఇవ్వడం అనేది మొట్టమొదటి చూశానండి నేను, నాకు తెలిసినంతవరకు. అంటే ఇక్కడ చట్టం కూడా ఒక్కొక్కరికి ఒక రకంగా పనిచేస్తుందా? నాకు సునీత గారిని చూసినప్పుడే బాధ అనిపిస్తుందండి. లేకపోతే అవినాష్ రెడ్డి అనే వ్యక్తి జైల్లో ఉంటేటి, బయట ఉంటేటి, ఎక్కడున్నా ఈ రాష్ట్రానికి వచ్చేది పోయేది ఏం లేదు. కానీ ఈ సునీత రెడ్డి గారు చూడండి, అవినాష్ రెడ్డి గారికి బెయిల్ శాంక్షన్ చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు బయటకు వచ్చి అలా ఒంటరి మహిళ అలా ఒక్కరితే అరుగు కూర్చుని ఉండిపోయిందటండి. ఒక్కరితే ఒంటరి మహిళ పోరాడుతుంది. ఎవరి మీద తెలుసండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, 150 మంది ఎమ్మెల్యేల మీద, 25 మంది మంత్రుల మీద, దాదాపు 30 మంది ఎంపీల మీద, ఈ మొత్తం వ్యవస్థ మీద ఒకే ఒక మహిళ పోరాడుతుంది. ఆ మహిళనే వాళ్ళ నాన్న కేసులో మా నాన్నని చంపారని ఆవిడ నాకు న్యాయం జరగాలని తిరుగుతుంటే ఆ కేసులో ఆవిడని ఇరికించేద్దామని ట్రై చేశారు. అయితే నా తెలియగడుగుతాను, అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇచ్చారట. ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు లేవట. ఆ కారణంగా ముందస్తు బెయిల్ ఇచ్చారట తెలంగాణ హైకోర్టు వారు. మరి సరైన సాక్ష్యాధారాలు లేనప్పుడు బెయిల్ మాత్రమే ఎందుకు? కేసు కొట్టేయచ్చు కదా. ఇక ఆయన మీద కేసు కొట్టేసి ఎఫ్ఐఆర్ నుంచి ఆయన పేరు కూడా తొలగించేయచ్చు కదండి. ఎలాగే సరైన సాక్ష్యాధారాలు లేవని మీరే చెప్తున్నారు కదా. మరి మళ్ళీ బెయిల్ మాత్రం ఎందుకు ఇచ్చి వదిలేశారు? సుప్రీంకోర్టు ఏమో పక్కన తొందరగా తేల్చమంటుంది, హైకోర్టు ఏమో నానుతో కూర్చుంటుంది. హైకోర్టు ఏమో బెయిల్, ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డి ఇలా పట్టుకెళ్ళి పిటిషన్ ఎత్తాడండి. ఏమంటే నాకు సిబిఐ వాళ్ళ దగ్గర థ్రెట్ ఉంది, దీనికి ఏదో విషయం చెప్పండి అంటే వెంటనే తీసుకుంటారు కేసుని. వెంటనే తీసుకుని సిబిఐ ఆగండి, దీని మీద ముందు విచారణ చేస్తామంటారు. విచారణ చేస్తామని విచారణ చేయరు. 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత వాయిదా వేస్తారు. మళ్ళీ ఆ రోజుకి ఇస్తే మళ్ళీ 6 రోజుల తర్వాత మళ్ళీ వాయిదా వేస్తారు. మళ్ళీ వాయిదా వేసిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే విషయం అంటే మరి ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నాడు, మరి ముందస్తు బెయిల్కి అర్హత ఉంది కదా, సరే ఆయనకి ఏమున్నాయి చెప్పండి అంటారు. ఏమంటే అయితే దీన్ని బట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి చంపినట్టు ఎవరో చూడలేదండి. నిజమే, అవినాష్ రెడ్డి కూడా చంపలేదు వెళ్ళి. ఆయనే గొడ్లిచ్చుకుని నరకలేదు, ఆయన నరకడం ఎవరు చూడలేదు. కాబట్టి ఇక అవినాష్ రెడ్డి నిర్దోషం అందామా? అంతేనా? అయితే ఇప్పుడు ఎవరినైనా నేను లేపేయాలనుకున్నాను అనుకోండి, నాలాంటోడు ఎవడో, నేను వెళ్ళి చంపకుండా ఎవడో ఒకటి వెళ్ళాడు, ఎవడో లేనప్పుడు ఆ దారిలో ఉన్నప్పుడు ఆయన నరికేసి వచ్చారు అంటే వీడు వెళ్ళి ఎవరు చూడకుండా ఆయన నరికేసి వచ్చేసాడు అనుకోండి, ఆడికి నాకు గొడవలు ఉన్నాయని మా ఇద్దరికి ఫోన్లో కాన్వర్సేషను ఈ ఆధారాలన్నీ దొరికినా కూడా అబ్బాబే రాజేష్ వెళ్ళి గొడవలతో చంపలేదు కాబట్టి రాజేష్ నిర్దోషి అంటారా? లేదు, నేను ఎవరినైతే పంపించి నరికించానో ఆడు ఒకవేళ నరకటం ఇంకోటి ఎవడో చూడలేదు కాబట్టి
ప్రత్యక్ష సాక్షి లేడు కాబట్టి ఇక నిర్దోష. అరే ఏంటి ఇన్ని దర్యాప్తు సంస్థలు ఉండి ఇంత పెద్ద కోర్టు వ్యవస్థ ఉండి కూడా ప్రత్యక్ష సాక్షి లేకపోతే ఇంకా కేసు లేనట్ట. మరి అయితే ఇంక పాపం ఉమాశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళని మాత్రం ఎందుకు పెట్టారు లోపల? వాళ్ళ మీద మాత్రం ఏమున్నాయి? వాళ్ళ చంపడం ఎవడు చూడలేదు. ప్రత్యక్ష సాక్షి ఒకవేళ దస్తగిరి చెప్పినది మీరు నమ్మరు. ఆ దస్తగిరి చెప్తే ఎలా వినేస్తాం అంటారు. అది డైరెక్ట్గా చూశాడు, ఆడి మాట నమ్మరట. ఇక చూసినాడు ఇంకొకళ్ళు లేడు. పోనీ అక్కడ ఏమైనా ఆధారాలు వేలిముద్రలు ఏమైనా దొరుకుతాయంటే శుభ్రంగా కడిగేశారు వీళ్ళు హాయిగా. మొత్తం వేలిముద్రలు గీలిముద్రలు రక్తం గీతం మొత్తం కడిగేశారు. సో అక్కడ చక్కగా వీళ్ళు సాక్ష్యాలు కూడా చెరిపేసుకున్నారు. అయితే ఇంకంతే. ఓ మనిషి ప్రాణం, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ప్రాణం, మాజీ మంత్రి ప్రాణం. ఓడి అమ్మ, ఎంత ఎలా ఉందండి మన న్యాయ వ్యవస్థ. పాపం ఇప్పుడు ఈవిడ ఏం చేస్తారని భయంగా ఉంది నాకైతే. ఒంటరి మహిళ అంత అలా పోరాటం చేసింది, అన్ని కోట్లకు తిరిగింది, అయినా కూడా న్యాయం జరగలేదు ఆవిడికి. న్యాయం చేయడానికి లేరు ఇక్కడ. వ్యవస్థలో ఎవడో ఒకడు కరప్ట్ అవుతాడు ఎక్కడో చోట, ఆడియాలు మొత్తం భ్రష్టు పట్టించడానికి. బాధ అనిపించిందండి నాకు పాపం ఆవిడని చూసినప్పుడు. సిబిఐ ఎన్ని ఆధారాలు చెప్తుంది? ఆధారాలు మరి నేను చూపించలేదంటే కావాలని చూపించలేదా? లేకపోతే పైనుంచి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయి మీరు ఏం ఆధారాలు చూపించకండి అని? ఎందుకంటే బయట ఎన్ని చెప్పింది సిబిఐ? గూగుల్ టేక్అవుట్ లొకేషన్ అక్కడికే వచ్చింది, వీళ్ళందరూ ఫోన్లో మాట్లాడుకున్నారు, అక్కడక్కడే ఈ ఉదయ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అక్కడే తిరిగారు. నైట్ అంతా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇంట్లోనే నిందితులంతా ఉన్నారు. మరి ఇన్ని ఆధారాలు ఆల్రెడీ చెప్పింది సిబిఐ, మరి నేను కోర్టుకి సబ్మిట్ చేయలేదా? లేదండి, సిబిఐ వాదనలు, మన వాదనలు, డాక్టర్ సునీత గారి వాదనలు అన్వేషన్స్ అండి వీక్లీ వన్స్, దట్ ఈస్ ఆన్ సాటర్డే. సరే, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతున్నాడండి, అవినాష్ రెడ్డి గారు అడ్వకేట్. ఏమంటాడు జనం వినండి ఒకసారి. కండిషన్స్ అండి వీక్లీ వన్స్, దట్ ఈస్ ఆన్ సాటర్డే, ఓన్లీ ఆన్ సాటర్డే బిట్వీన్ 10 to 4:15 సిబిఐ ఆఫీస్ ముందు హాజరు కమ్మన్నారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమన్నారు. యూ షల్ నాట్ లీవ్ ది కంట్రీ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పని అన్నారండి. దోస్ ఆర్ ది కండిషన్స్. ఇప్పుడు ప్రతి శనివారం సిబిఐ దగ్గరికి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళమని చెప్పారట, కోర్టుకి చెప్పకుండా విదేశాలు వెళ్ళడానికి లేదన్నారట. మరి అవి ఎందుకు అన్నారట పాపం? ఆయన మీద ఏ సాక్ష్యాలు ఆధారాలు లేవు కదా. ఆయన చంపడానికి ఏ ఆధారాలు లేనప్పుడు పాపం ఆయన పౌర హక్కుల్ని, ఆయన హక్కుల్ని ఎందుకు భంగం కలిగించింది తెలంగాణ హైకోర్టు అని అడుగుతున్నాను నేను. ఏ సాక్ష్యాధారాలు లేనప్పుడు ప్రతి శనివారం సిబిఐ దగ్గరికి వెళ్ళమని ఎందుకు కండిషన్ పెట్టింది అని అడుగుతున్నాను. ఏ సాక్ష్యాధారాలు లేనప్పుడు చక్కగా ఆయన ఏదైనా ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచుకోవడానికో, లేదా అక్కడ ఉన్న వ్యాపారాలు చూసుకోవడానికి విదేశాలు వెళ్తాడు. వెళ్లకుండా ఆపాల్సిన అవసరం హైకోర్టుకి వచ్చిందండి. ఎందుకంటే ఏమీ లేవు కదా సాక్ష్యాలు లేనప్పుడు మరి ఆ రెండు మాత్రం ఎందుకు పెట్టిందంటారు? శుక్రవారం ఏమో పెద్ద అన్నయ్య వెళ్తాడు, శనివారం చిన్న అన్నయ్య వెళ్తాడు. ఏంటండి దారుణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చావు మా వాడు నిర్దోషిగా వచ్చాడు బయటకు అంటారు. అంతా విచిత్రంగా ఒక్కొక్క కోర్టు ఒక్కో రకమైన తీర్పు. ఆ కోర్టు అరెస్ట్ చేయమంటుంది, ఈ కోర్టు వదిలేయమంటుంది, ఈ కోర్టు అరెస్ట్ చేయమంటుంది, ఆ కోర్టు వదిలేయమంటుంది. ఇలాగైతే ఇంకా డబ్బున్నవాడు నరుక్కుంటూ పోతాడండి, చంపుకుంటూ పోతాడు. పాపం ఆవిడ సునీతారెడ్డి గారు అంత ధైర్యంగా నిలబడిన ఆవిడకే న్యాయం జరగలేదు. రేపు పొద్దున ఇంకొకరు ఎవరైనా అలా ధైర్యంగా నిలబడి శాసనం చేస్తారు ఇక్కడ? ఈ న్యాయ వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? అయ్యో సునీతారెడ్డి గారు పాపం ఆవిడ అంతకు తెగించి 100 కోట్లు ఇస్తానన్న ఆవిడ లొంగకుండా, నిన్ను నీ పిల్లల్ని చంపుతావన్నా బెదరకుండా అంత న్యాయ పోరాటం సుప్రీంకోర్టు దాకా చేస్తే ఆవిడకేం న్యాయం జరగలేదు. మా ఇంట్లో ఎవరైనా చంపితే మాకు న్యాయం జరుగుతుందని సాధారణ ప్రజలు ఎవరైనా ఇంకా కోర్టులనే ఆ వ్యవస్థను నమ్మే పరిస్థితి ఉందా? ఎవరో ఒక్కరో ఇద్దరు చేసే పొరపాట్లకి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లే. ఇప్పుడు అయితే సుప్రీంకోర్టు కూడా అవును అవినాష్ రెడ్డి నిర్దోషే వదిలేయండి, మొత్తం అన్ని కోర్టులు కలిపి వదిలేయండి, లేదా అన్ని కోర్టులు కలిపి అతను శిక్షించండి. ఒక కోర్టు ఏమో అరెస్ట్ చేయమంటే ఇంకో కోర్టు ఏమో అరెస్ట్ చేయొద్దంటది. ఇదేంటి ఆ కోర్టుల మధ్యలో వాళ్ళకి కమ్యూనికేషన్ లేకపోతే